వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచిర్యాల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజుపేట దర్గా ఉత్సవాలు. ఇక వివరాలకు వెళ్తే, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు ఇస్తుంది. బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రమేష్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేము ఇమీడియట్గా వేరే ఆల్టర్నేట్ రూట్లో డైవర్ట్ చేసి రెక్టిఫై చేస్తాం. అంటే మొబైల్ సేవలు అంటున్నారు. మొబైల్ సేవల విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్లో సుమారు 330 టవర్లు, అంటే 600 2G 4G కలుపుకొని 600 మొబైల్ టవర్కి వస్తుంది. 2GB అంటే 249. మీడియా మిత్రులకి, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్, కస్టమర్స్, బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్, వినియోగదారులకి అందరికీ ధన్యవాదాలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి అతి తక్కువ ధరలో అత్యుత్తమైన సేవల్ని అందించే లక్ష్యంగా మరోసారి అందరికీ ఉపయోగకరంగా ఉండే వినూత్నమైన ప్లాన్స్ ద్వారా అఫోర్డబుల్, తక్కువ ధరల్లో ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు, మొబైల్ సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని రకాల ట్యాక్స్లు, జిఎస్టీలు కలుపుకొని 400 రూపాయలు అవుతుంది. ఇందులో 260 రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది. 140 రూపాయలు వచ్చి టీవీ సేవకి భాగంగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్నెట్ వేరే ప్లాన్లో ఉన్నవాళ్ళు, 260 ప్లాన్ వద్దనుకున్న వాళ్ళు కేవలం టీవీ సేవలు కూడా తీసుకోవచ్చు. 140 రూపాయలకే 444 ఛానల్స్, 9 ఓటీటీలు నెట్. మళ్ళీ అందులో స్పీడ్లో అవకతవకలు, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ స్పీడ్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే 30 MBPS అంటే 30 MBPS కామన్గా కాకుండా ప్రతి ఇండివిజువల్ కస్టమర్కి 30 MBPS స్పీడ్ అనేది వస్తుంది. 20 MBPS స్పీడు ఈ ప్లాన్లో ఉంది. 30 కాదు, 20 MBPS ఈ ప్లాన్లో ఉంది. అయితే ఈ సేవల్ని ఎలా మనము రిజిస్టర్ చేసుకోవాలంటే 18004444కి మీరు ఆయ్ అని మెసేజ్ పంపి ఈ సేవలను అందుకోవచ్చు. లేదంటే bookmyfiber.bsnl.co.in దీన్ని పోర్టల్ని కూడా వాడుకో. టిప్స్ అని మేము అంటాము. టిప్స్ ద్వారా 50% కమిషన్ ఇస్తూ వాటిని అందిస్తుంది. అంటే ఒక కస్టమర్ మాకు 600 పే చేస్తే అందులో 300 రూపాయలు పార్ట్నర్కి వస్తాయన్నమాట. సో ఈ 50% కమిషన్ అనేది మార్కెట్లో హయ్యెస్ట్ కమిషన్.
ఏ రంగంలో అయినా కూడగొట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది, అది మీకు రన్నింగ్ ఎక్స్పెండిచర్ కింద ఉపాధి లేని వాళ్ళకి నెలకి ఓ 10,000 15,000 సంపాదించే అవకాశం ఈజీగా ఉంటుంది. మినిమం చెప్తున్నాను. అంటే మా దగ్గర 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు కమిషన్గా పొందే 4G సేవలు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. సో ఒక రకంగా స్వదేశీ మూమెంట్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారో దానికి కూడా మనం ఒక చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసమైనా కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వస్తే ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ టారిఫ్స్ వేయడం, ఎప్పుడు చైనా ఎలా బిహేవ్ చేస్తుంది, మన నైబర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీటి మీద మనం ఆధారపడకుండా సొంతంగా దేశంలో తయారు చేయబడిన ఎక్విప్మెంట్ వాడుకుంటూ దేశ మనుగడకి మనం అందరం తోడ్పడతామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రకుడు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వారి జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఉదయరాజ్, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం, నాయకత్వం. తనకంటూ ఒక చెరుగని చిరునామా, అలాగే ఎవరు మర్చిపోలేని చరిత్ర. భారతదేశం యొక్క యువ మాజీ ప్రధాని మంత్రి వర్యులు, సాంకేతిక విప్లవకారుడు, మా అందరి ప్రీతమ నాయకుడు స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారంగా మరి మా అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే. అలాగే ఇస్రో, డిఆర్డిఓ లాంటి సంస్థలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది. అలాగే 21 సంవత్సరాలు ఉండే ఒక ఓటు హక్కుని కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి, యువకులందరూ కూడా రాజకీయాలకు రావాలని ఒక ఉద్దేశంతో మరి ఒక 18 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్క యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది. ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల గురించి ఈ రోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ విషయంలో కూడా మరి ఒక సంస్కరణల ద్వారా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను స్థాపించి ఈరోజు మన ప్రియతమ నాయకులు రామగుండం డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంట ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్ ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ
ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందనంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందుకు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉందని గమనించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఈ ప్రపంచంలోనే ప్రధానమంత్రుల్లో మహా అందగాడు అనేటువంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరి ఏదైతే రాష్ట్రాకులు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడడం అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. మరి దాదాపుగా 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాజ్ ఠాకూర్ చేస్తున్నారు. మరి రామగుండం నిజవర్గ పక్షాన రాజ్ ఠాకూర్కి మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మంచిర్యాల పట్టణం రామ్నగర్కు చెందిన పలు కుటుంబాలు మహారాష్ట్రలో తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొల్హాపూర్ వరదలో చిక్కుకోవడంతో వారు బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రబెల్లిని సహాయం కొరకు సంప్రదించడంతో రఘునాథ్ మహారాష్ట్ర ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవర్కి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విషయం తెలుపగా వారు కొల్హాపూర్ జిల్లా కలెక్టర్కి విషయం తెలిపి బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతానికి తరలించి స్వస్థలానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏదీ లేదు. లోకల్ పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమీ మాకు సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు, పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని కోరుచున్నాము. మంచిర్యాల పట్టణము రామ్నగర్ ప్రాంతానికి చెందిన 23 మంది ప్రయాణికులు తీర్థయాత్ర కొరకు మహారాష్ట్రకు వెళ్ళారు. మహారాష్ట్రలో అక్కడ వరద వలన వాళ్ళు ఒక గ్రామంలో, కోలాపూర్లో ఒక గ్రామంలో వాళ్ళు చిక్కుకుపోవడం చాలా బాధాకరము. అంటే చుట్టూ కూడా వరద ఉండడం వలన వాళ్ళ బస్సు అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. ఎటు దిక్కు చూసినా వరద ప్రభావం వలన చిన్నారులతో సహా మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము తెలుసుకొని వెంటనే అక్కడ పక్కకున్న లాతూర్ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ గారికి చెప్పడం జరిగింది. అభిమన్యు పవార్ గారు కూడా దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ మరియు అదే కలెక్టర్ కార్యాలయానికి తెలిపితే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే మన మంచిర్యాల ప్రాంతం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒకరు వెళ్ళడం జరిగింది. వారికి తక్షణ సహాయం కింద అంటే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్లు కావచ్చు, భోజనం ఏర్పాట్లు చేసి వరద కొంచెం తగ్గి కొంచెం పరిస్థితి మెరుగుపడ్డాక వాళ్ళను రప్పియడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మంచిర్యాల పట్టణ ప్రజలు ముఖ్యంగా రామ్నగర్కి చెందిన వాళ్ళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి మా వంతు పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మంచిర్యాలకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఇన్ఫ్లో 5,44,871 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,84,822 క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 881.70 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 190.4617 టీఎంసీలు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
పట్టణంలోని పెద్ద కాలువల ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భోజనం హాస్టల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని మెరుగైన సౌకర్యాలు అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. వచ్చారా నిమిషం ఉంటుంది ఎట్లా పోతే నీరు కూడా పోతుంది. రోజు వస్తున్నారా నర్సింహులపేట మండల కేంద్రంలోని భారతి ఫెర్టిలైజర్ వద్ద రైతులకు యూరియా కూపన్లు ఇస్తున్నారని ఒక్కోసారిగా గుంపులుగా వెళ్లడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఫెర్టిలైజర్ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు షాప్ షటర్ క్రిందికి లాగి అక్కడున్న రైతులను క్యూ పద్ధతిలో పంపించి అందుబాటులో ఉన్న కూపన్లను అందించడం జరిగింది. పోలీసులు ఎవరిపై కూడా లాఠీచార్జ్ చేయలేదు. అక్కడున్న పరిస్థితి అదుపు చేయడం జరిగింది. పోలీసులపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. 24 గంటలు ప్రజా రక్షణ పనిచేసిన పోలీసులు నర్సింహులపేట పోలీసులు. నర్సింహులపేట మండలం అందరం రైతులు ఇక్కడ పోలీసులు కూడా ఎస్ఐ సార్ కూడా అందరూ మాకు సహకారం ఇచ్చి మొత్తం లైన్లకు నిలబెట్టి కూడా మాకు మందు బస్తాలు ఇప్పించారు. షట్టర్లకు జనం పోయి షట్టర్లో కొట్టారు కానీ పోలీసులకు మాత్రం ఎవరి మీద లాఠీ దెబ్బలు కొట్టలేదు. ఎవరికి నిలబెట్టి ఒక బస్తా అయినా దొరికిన ఒక బస్తా అయినా మాకు మంచిగా సాల్వ్ చేసి మాకు పోలీసులు ఏమన్నా ఈ సెంటర్ కొట్టారు కానీ మాకైతే ఏమనలే. పోలీసులు కూడా ఏమనలే. మేడం ఒకసారి ఇప్పుడు షాప్కి వచ్చినాం కదా, మంది బత్తాలు ఒక మనిషికి ఒకటి ఇచ్చి ఆరగడుపు ఒక ఇచ్చి లైన్కి ఒక లైన్ ఇచ్చి బత్తాలు మాకేమీ మాకు పోలీసు సార్ కూడా ఏమనలే. సార్ వాళ్ళకే అసలు లెక్క చేయకుండా సార్ వాళ్ళు మనకు సాయం చేసి కింద పడేటోళ్ళు సార్ వాళ్ళు ఇంకా లేకుండా మనకు సాయం చేసి సార్ కూడా మనకి ఇంకా సార్ వల్ల మనకు కొడితే ఇంకా ఎక్కడో ఒక్క బత్త కూడా మన ఈడ ఏదో వాళ్ళకి కావాలని ప్రభుత్వం మీద నిర్ణయాలను చేసి తప్ప ఏం లేదు. ప్రభుత్వం మీద నిర్ణయాలని సార్ కూడా మీరే పత్తాలు ఎత్తుకొని చెప్పింది కాబట్టి మరి లేనప్పుడు మాటని పోవచ్చు కదా. మరి షాప్ మీద సార్ల వాళ్ళ మీద ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. వారం రోజులకు పైగా వర్షాలు రావడంతో జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి గోస్దేశే తెలిపారు. ఒక గ్రామంలో నీరు రావడంతో 3 రోజులుగా గ్రామం నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు పరిశీలించాలని అన్నారు. ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. కాదు ఓకే మిత్రులారా, అందరికీ నమస్కారం.
సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో నాతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు పాల్గొంటున్నారు. ఈ మీడియా సమావేశం ప్రధాన అంశం ఇటీవల గత 12 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం నిన్న జిల్లాలో అన్ని పొలాలు పర్యటన చేసి వచ్చింది. పర్యటన చేసి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో దాదాపు మేము తీసుకున్న వివరాల్లో మన జిల్లాలో 10 మండలాల్లో అధిక వర్షాలు పడడం వల్ల ప్రధానంగా వంక తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దాంతోపాటు ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో అవి బాగా దెబ్బతిన్నాయి. ఒక పులికన అంటే పెద్దకడూరు మండలం పులికన అనేటువంటి గ్రామంలో టోటల్ గ్రామమే పగిలి ఆ రకం పత్తి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. మేము వలుగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 12 ఎకరాల్లో 3 రకాల పంటలు వేశాడు. ఉల్లి వేశాడు, టమాటా వేశాడు, మిర్చి వేశాడు, పత్తి వేశాడు. 4 రకాల పంటలు వేశాడు. ఏ పంట మిగలేదు. ఆయన కౌలు రైతు, కౌలు 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికీ 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు 90% పత్తి పంటనే వేశారు. ఈ పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనాయి. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో వేరే పంటలు వేసేటువంటి వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది. రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న బాగా నష్టం జరిగింది. అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది. ఈ మొత్తం పరిశీలించిన దాంట్లో ఒక పెద్దకడూరు మండలం పులికన గ్రామంలో మాత్రమే అధికారులు పోయి విజిట్ చేసి ఆ రకంగా నష్టపరిహారం మేము రాస్తామని చెప్పి ప్రకటించారు. మిగతా జిల్లాలు ఎక్కడ కూడా అధికారులు పోలేదు, కనీసం పరిశీలించలేదు. ఇంకా విచిత్రం ఏమంటే ఆస్పరి మండలం వలగండ అనేటువంటి గ్రామం నీటిగా మునిగిపోయింది. మొత్తం దాదాపు 3 రోజులు రాకపోకలు ఆగిపోయినాయి. ఆ ఊరు వంక మధ్యలో ఉంది. పెద్ద వర్షం రావడంతో ఊర్లో కలుపుకునే వంక ఆ రక నిండిపోయింది. 3 రోజులు బయటికి వెళ్ళట్లేదు. 3 రోజులు బయటికి వెళ్ళకపోయినా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు. ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఆ పొలాల్లో నీళ్లు నిలబండి. మేము సిపిఎం పార్టీకి మేము కోరేదేమంటే ఇంత పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మా ప్రశ్న. జిల్లా అధికారులకు లేకుంటే జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా అగ్రికల్చర్ అధికారులకు బాధ్యత లేదా? ఉన్న 5,000 రూపాయలు నష్టం జరిగింది. ఒక ఆయన అయితే ఇప్పుడు కౌలు తీసుకుని ఆయన చెప్తా ఉన్నాడు, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకని మేము జిల్లా అధికారులు ఇప్పటికైనా కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం, మీరు మండలాలకు డైరెక్షన్ ఇవ్వండి. మండల అగ్రికల్చర్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడైతే నిజంగా పంటల నష్టం జరిగిందో అక్కడ పంట నష్టాన్ని గుర్తించి ఆ రైతులకు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో కొంత రైతాంగాన్ని కాపాడినట్టు చెప్తాం. లేకపోతే ఇప్పటికే మన కరువు జిల్లా, ఇది అయిపోయిన తర్వాత ఇంకా వర్షాలు ఆగిపోతాయి, మళ్ళీ వలస ఈ సంవత్సరం పెరుగుతాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలు బాగున్నాయి, పంటలు బాగున్నట్టు ఆనందం ఉన్నట్టు రైతులకు ఈ వారం 10 రోజులుగా కురిసినట్టు వర్షాలు బాగా నాశనం అయిపోయి పంట అంతా బాగా దెబ్బతిన్నది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి ఆదుకోవాలి. 1 ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఆ రకం ఇస్తేనే ఈ జిల్లాలో రైతాంగం ఆ రకం నిలబడగల తప్ప లేకపోతే లేదు. లేకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి. మధ్యలో ఫారెస్ట్ అధికారులను కొట్టిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్పోస్టు వద్దే డ్రైవర్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక. మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని శ్రీశైలం అంతటా తిప్పిన బుడ్డ రాజశేఖర రెడ్డి అనంతరం తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆవేదన. సీసీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గుర్వయ్య, మోహన్ కుమార్, కరీముల్లాపై దాడి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్.
తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీయుత పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.